దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. 2025 జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం టాటా గ్రూప్ చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచింది. ఈ ఘటనపై టాటా గ్రూప్ ఎలా స్పందించింది, గతంలో సంక్షోభాలను ఎలా నిర్వహించింది, రతన్ టాటా గారి సేవా కార్యక్రమాలు ఆయన జీవితకాలంలో, మరణం తర్వాత ఎలా కొనసాగుతున్నాయనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ తర్వాత కొన్ని క్షణాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా యజమానిగా వెంటనే స్పందించి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఈ రోజును టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ఆయన ఉద్యోగులకు రాసిన లేఖలో ఒక్క ప్రాణం కోల్పోవడం కూడా విషాదం, ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం అసాధ్యమైన విషాదం అని తెలిపారు. టాటా గ్రూప్ తమ బాధ్యతను నెరవేర్చేందుకు వెంటనే చర్యలు తీసుకుంది. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1 కోటి పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చారు. భారత్, యూకే, యుఎస్ నుంచి వచ్చిన విచారణ బృందాలతో పూర్తి సహకారం అందిస్తామని, పారదర్శకంగా ఉంటామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు. బీజే మెడికల్ కాలేజ్ భవనం ఈ దుర్ఘటనలో ప్రభావితమైన ప్రాంతాల్లో పూర్తిగా పునర్నిర్మిస్తామని ప్రకటించారు. ఈ స్పందన టాటా గ్రూప్ యొక్క సామాజిక బాధ్యత, పారదర్శకత, మానవతాపరమైన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చర్యలు బాధిత కుటుంబాలకు సహాయం అందించడమే కాక టాటా గ్రూప్పై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచాయి. టాటా గ్రూప్ గతంలో అనేక సంక్షోభం సమయంలో తమ నాయకత్వం, సామాజిక బాధ్యతను చాటుకుంది. ముఖ్యంగా రతన్ టాటా నాయకత్వంలో కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు: 1984లో ఢిల్లీలో జరిగిన యాంటీ సిక్కు అల్లర్లలో బాధితులైన సిక్కు ట్రక్ డ్రైవర్లకు రతన్ టాటా టాటా మోటార్స్ ద్వారా ట్రక్కులు దానం చేశారు. ఈ సహాయం వారి జీవనోపాధిని పునరుద్ధరించడానికి దోహదపడింది. ఫలితంగా సిక్కు డ్రైవర్లు టాటా ట్రక్కులను నమ్మకమైన కస్టమర్లుగా మార్చారు. 2008లో ముంబైలోని టాటా గ్రూప్ యొక్క తాజ్మహల్ ప్యాలెస్ హోటల్పై ఉగ్రదాడి జరిగింది. ఈ 4 రోజుల దాడిలో 31 మంది, అందులో 11 మంది ఉద్యోగులు మరణించారు. రతన్ టాటా వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలను సందర్శించి వైద్య సహాయం, ఆర్థిక పరిహారం అందించారు. తాజ్ హోటల్ను మరింత బలంగా పునర్నిర్మించారు. ఇది టాటా గ్రూప్ యొక్క స్థితిస్థాపకతను చాటింది. 2020లో కోవిడ్-19 సంక్షోభం సమయంలో రతన్ టాటా 500 కోట్లు దానం చేశారు. దీనితో వైద్య సామాగ్రి, ఆసుపత్రులకు సహాయం అందించారు. టాటా స్టీల్ కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు వారు 60 ఏళ్లు వచ్చే వరకు జీతాలు, వైద్య ప్రయోజనాలు అందించింది. ఈ సంఘటనలు రతన్ టాటా నాయకత్వంలోని టాటా గ్రూప్ యొక్క మానవతాపరమైన విధానాన్ని, సంక్షోభ సమయంలో ప్రజల పట్ల బాధ్యతను చాటుతాయి. రతన్ టాటా ఎల్లప్పుడూ వ్యాపార లాభాల కంటే సమాజ శ్రేయస్సునే ప్రాధాన్యతగా భావించారు. రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్గా 1991-2012 మధ్య తాత్కాలిక చైర్మన్గా 2016 నుంచి 17లో పనిచేశారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ $5 బిలియన్ నుంచి $100 బిలియన్ ఆదాయ సంస్థగా ఎదిగింది. అయితే ఆయన సేవా కార్యక్రమాలు ఆయన వారసత్వంలో ముఖ్య భాగం. టాటా సన్స్లో 66% వాటా టాటా ట్రస్ట్కు చెందినది. అయితే దీని ద్వారా ఆదాయంలో 60-65% విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి కోసం వినియోగించబడుతుంది. జేఎన్ టాటా ఎండోమెంట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు $50 మిలియన్, కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ దానం చేశారు. కోల్కతాలో టాటా మెడికల్ సెంటర్ స్థాపన, క్యాన్సర్, మలేరియా, టీబీ వంటి వ్యాధుల చికిత్సకు సహాయం అందించారు. ఓలా ఎలక్ట్రిక్, గుడ్ ఫెలోస్ వంటి స్టార్టప్లతో పెట్టుబడులు, వృద్ధుల సంరక్షణ, జంతు సంరక్షణ వంటి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. 2021లో రతన్ టాటా అనారోగ్యంతో ఉన్న మాజీ ఉద్యోగిని సందర్శించడానికి ముంబై నుంచి పూణే వెళ్లారు. ఇది ఆయన మానవత్వానికి నిదర్శనం. రతన్ టాటా యొక్క దాన ధర్మ విధానం లాభం కంటే సమాజ శ్రేయస్సు అనే సిద్ధాంతంపై ఆధారపడింది. ఆయన 2008లో పద్మ విభూషణ్, 2000లో పద్మ భూషణ్ అందుకున్నారు. ఇవి ఆయన సేవలకు గుర్తింపు. అయితే రతన్ టాటా 2024 అక్టోబర్ 9న 86 సంవత్సరాల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మరణం టాటా గ్రూప్కు, దేశానికి తీరని లోటు. అయితే ఆయన స్థాపించిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2022లో స్థాపించిన ఆర్టీఈఎఫ్కు రతన్ టాటా తన 10,000 కోట్ల ఆస్తిలో 3,800 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారు. ఈ ట్రస్ట్ విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుంది. 2024లో టాటా గ్రూప్ అస్సాంలో భారతదేశపు మొదటి స్వదేశీ సెమీకండక్టర్ ఫ్యాక్టరీని ప్రకటించింది. ఇది 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. 2025 విమాన ప్రమాదంలో
టాటా గ్రూప్ యొక్క తక్షణ పరిహారం, వైద్య సహాయం, పునర్నిర్మాణ హామీలు రతన్ టాటా స్థాపించిన మానవతాపరమైన విలువలను కొనసాగిస్తున్నాయి. నటరాజన్ చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ రతన్ టాటా యొక్క నీతి, సామాజిక బాధ్యతలను కొనసాగిస్తుంది. నోయల్ టాటా రతన్ టాటా సవతి సోదరుడు. టాటా ట్రస్ట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రతన్ టాటా మరణం తర్వాత కూడా టాటా గ్రూప్ అనే విలువలను, సామాజిక బాధ్యతను కొనసాగిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాద స్పందన ఇందుకు నిదర్శనం. టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో సంక్షోభ సమయాల్లో మానవతాపరమైన స్పందన, సామాజిక బాధ్యతకు ప్రసిద్ధి చెందింది. 2025 ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 1 కోటి పరిహారం, వైద్య సహాయం, పునర్నిర్మాణ హామీలు ఈ విలువలను ప్రతిబింబిస్తాయి. 1984 అల్లర్లు, 2008 ముంబై దాడులు, కోవిడ్-19 సంక్షోభంలో రతన్ టాటా చూపిన నాయకత్వం టాటా గ్రూప్ను ఒక నమ్మకమైన సంస్థగా నిలబెట్టింది. ఆయన మరణం తర్వాత కూడా ఆర్టీఈఎఫ్ టాటా ట్రస్ట్ ద్వారా ఆయన సేవా స్ఫూర్తి కొనసాగుతుంది. టాటా గ్రూప్ యొక్క ఈ వారసత్వం భవిష్యత్తులోనూ స్ఫూర్తినిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. For more updates, please subscribe Dutta Media.